matured a lot more as an actor, for sure. సంజీవ్ గారు, సో ఒక మంచి హిట్ మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ సార్. ఆ ట్రైలర్ అంతా కూడా మంచి వైబ్ వచ్చింది. సో నిన్న ప్రీమియర్ చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడున్న సొసైటీలో రెండు కామన్ సమస్యలు కనబడుతున్నాయి సార్. ఇప్పుడున్న జంజీ యువత అన్నది, పెళ్ళి అనేది ఒక సమస్య అయితే పెళ్ళి తర్వాత పిల్లలు అనేది ఇంకో పెద్ద సమస్యగా మారింది. ఈ రెండు సబ్జెక్టులు అంటే ఓన్లీ పిల్లల సబ్జెక్ట్ మాత్రం మీరు అన్నట్టు స్పర్మ్ కౌంట్ కావచ్చు, తర్వాత జరిగే పరిణామాలు మీరు డీల్ చేశారు. సో పెళ్ళి ఇప్పుడున్న 30 తర్వాత పెళ్ళి సమస్య కూడా పెద్ద సమస్యగా మారింది కాబట్టి దాన్ని ఏమైనా టచ్ చేశారా ఏంటి ఎలా? ఇది కంప్లీట్గా ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి పెళ్ళిగా ముందుకెళ్తుందండి. సో మేము పెళ్ళి గురించి ఎక్కువగా దీంట్లో డిస్కస్ చేయలేదు. మా మెయిన్ ఎజెండా వచ్చి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, లో స్పర్మ్ కౌంట్ ఇష్యూ పైనే డీల్ చేశాం. సో ఆ హీరో అటువంటి సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు, ఆయనకి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని ఎలా మేము ఇష్యూని ఫన్ చేయకుండా దాని చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని ఫన్ చేసుకుంటూ ఎటువంటి ఆన్సర్ ఇచ్చామనేది డెఫినెట్గా ఈ సినిమాలో తెలుస్తుందండి. చాలా వరకు కంట్రీస్ ఇప్పుడు ఉన్న యువత పెద్దగా అవుతున్నారు, పిల్లల సంఖ్య చాలా తగ్గుతుంది కాబట్టి సో భవిష్యత్తులో యూత్ అనేది ఆయా దేశాలకు ఎంత కీలకం కాబట్టి సో యువత అనేది అంటే పిల్లల సంఖ్య పెరగాలి అనేది చాలా దేశాలు కోరుకుంటున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య సిచ్యువేషన్ తగ్గట్టు అది ఎంతవరకు అండర్టేకింగ్గా దీన్ని ఆడియన్స్ తీసుకెళ్తుంటారు? అదే అండి, డెఫినెట్గా మా సినిమా ఎండ్కి వచ్చేసరికి ఎందుకు పిల్లలు ఉండాలి అనేది ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చాము. మీరు అన్నట్టుగా అంటే ఈ మధ్యకాలంలో మనం అదే ఇంటి నుంచి బయటికి బయలుదేరితే వరల్డ్లో ఎక్కడ లేని ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే ఉన్నాయి. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అవ్వచ్చు, మన వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, వీటి మీద చాలా ఎక్కువగా పడిపోయి పాపం తెలియకుండా ఇటువంటి సమస్యలను అనవసరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మేము అడ్రస్ చేసాం, చిన్న అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేసాం, ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేయడానికి. సో ఇది వెరీ క్రూషియల్ థింగ్ అండి. అంటే మనకి ఇప్పుడు యంగర్ జనరేషన్, మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కనాలి అంటున్నారు. దట్స్ బికాస్ ఇండియా ఎప్పుడు యంగ్ ఇండియా లాగా ఉండాలి. మన అంటే చాలామంది పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళదే. బట్ మన ఇండియా మరి ఫర్దర్ జనరేషన్స్ ఎలాగా పిల్లల్ని కావాలి కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ మాత్రం అవుతుందండి ఆ విషయంలో. ఈ డిస్కషన్లో ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక మెడికల్గా ఒక సొల్యూషన్ చూపిస్తున్నారా, లేదు అంటే అడాప్షన్ అనేది కూడా ఒక ప్రక్రియ ఉంది కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు అనేది ఒక సొల్యూషన్ ఉంటుందా, ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అది మీరు సినిమా డెఫినెట్గా చూస్తారు. బట్ వీఆర్ టచింగ్ ఓన్లీ ఆ హెల్త్ ఇష్యూ అయినా ఇన్ఫర్టిలిటీ, లో స్పర్మ్ కౌంట్, వీటి మీదే మా సమస్య ఉంటుంది. దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ ఆన్ కామెడీ అన్నీ బాగుంటాయండి. శ్రీధర్ గారు చివరి